తెలుగుదేశం పార్టీలో సీట్లు ఎవరెవరికి వస్తాయి అనేటువంటిది ఆంధ్రజ్యోతి చెప్తే 90% నిజమవుతుంది. ఇప్పుడు తాజాగా వాళ్ళు లీక్ చేసినటువంటి అంశం ఏంటంటే బాపట్ల లోక్సభ సీటుకి పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. సోమవారం ఇక్కడ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఎస్సీఎల్కి రిజర్వ్ అయిన ఈ పార్లమెంట్ సీటుకి మాదిగ ఉపకులానికి చెందిన మంచి అభ్యర్థి కోసం ఆ పార్టీ కొంతకాలంగా అన్వేషిస్తోంది. పార్టీ దళిత విభాగానికి అధ్యక్షుడిగా ఉండి బాగా పనిచేసినందుకు గుర్తింపుగా రాజుకి ఈ సీట్ని ఇస్తే బాగుంటుందని సమావేశంలో పార్టీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రాజు స్వస్థలం అనంతపురం జిల్లా కాగా పెనమలూరు సీటుకి తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు పరిశీలనకు వచ్చినట్టు సమాచారం. రాజేంద్ర ప్రసాద్ గతంలో గుంటూరు జిల్లా తెనాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కూటమి సీట్ల సర్దుబాటులో ఈ సీటు జనసేన పార్టీలో ముఖ్య నేత నాదెళ్ల మనోహర్కి కేటాయించారు. దీంతో రాజా పేరును ఈ సీటుకు పరిశీలిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అనేవి. ఇక్కడ ఏంటంటే తెలివిగా తెలుగుదేశం వాళ్ళని సాటిస్ఫై చేయడం. ఓ పక్కన దేవినేని ఉమాకి పెనమలూరే, ఆలపాటి రాజాకి పెనమలూరే, పాపం బోడే ప్రసాద్ పెనమలూరే. అదేందో ప్రతి ఒక్కరికి ఆ పేరు చెప్పి వాళ్ళలో వివాదం రాకుండా సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వార్తల ద్వారా చేస్తున్నట్టు కనబడుతుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును విజయనగరం జిల్లా చీపురుపల్లికి ఎంపిక చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2 రోజుల కింద చంద్రబాబును గంటా కలిసి మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గంటా హామీ ఇచ్చినట్టు సమాచారం. వెడ్డర సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం చంద్రబాబును కలిశారు. తమ వర్గానికి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటు కేటాయించాలని వాళ్ళు ఆయనకు విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని చంద్రబాబు వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇందులో మరి ఏం లీకో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ అక్కడ ఇచ్చేశారు కదా రెడ్డి గారి కోడలకి. మళ్ళీ ఈ వార్తలు రాయడం ద్వారా దీంట్లో అదే కనుక వైసీపీ అయ్యి ఉంటే అంత గందరగోళము బీభత్సమని రాసేవాళ్ళు. తెలుగుదేశం కాబట్టి కవర్ చేసుకుంటూ రాసుకొస్తారన్నమాట.